చిలిపివలపు సూర్యాహని పార్ట్ 12 రచన మీనా కుమారి గారు. సూర్య ప్రతిరోజు ఉదయాన్నే తను వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళి ప్రతి చోట విషయాలను గమనించి అక్కడున్న లోటుపాట్లు వాళ్ళతో మాట్లాడుతూ భాష ఇబ్బందులు లేకుండా అటు తమిళము తెలుగు ఇంగ్లీష్తో మాట్లాడుతూ అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇవి లోతట్టు ప్రాంతాలు, ఇక్కడ అంతా గరీబులు ఉంటారని ఎవరూ పట్టించుకోరు బాబు. అందుకని ఈ రోడ్లకు ఇరుప్రక్కలా ఉన్న చెట్లని ఒక్కసారిగా నరికేసి చుట్టూ ఏదో కట్టాలని గందరగోళంగా చేశారు. కానీ ఏమీ కట్టలేదు. చెట్లు కూడా లేకుండా నీడ లేకుండా చేశారు. వర్షాలు పడకుండా అయ్యింది. కరెంటు కూడా తీసేస్తుంటారు. ఇవన్నీ కూడా తక్కువ వర్గాలు, దిగువ వర్గాలు ఉండేవాళ్ళం వాళ్ళము అన్నట్టుగా చూస్తారు బాబు అని ఎవరికి వారు అందరూ చెబుతున్నారు. ఎక్కడి విషయాలు అక్కడ నోట్ చేసి ఎక్కడ వారు అక్కడ రాజకీయాల నాయకులకు సంబంధించిన వాళ్ళు ఓట్ల కోసం తిరిగేటప్పుడు రెండు వర్గాల వారు వచ్చినప్పుడు ఇద్దరు దగ్గర కూడా ఈ విషయాలు మీరు ప్రస్తావించండి. ఓట్ల సమయం ఉంది కాబట్టి ఈలోపు కొన్ని పనులు చేసి చూపించండి. మాకు డబ్బులొద్దు, మందు ఇంకా ఏమి కూడా ఇవ్వద్దు. కేవలం మీరు ఈ పనులు చేస్తే చాలని చెప్పండి. వ్యసనాలకు లొంగిపోబాకండి అంటూ సూర్య ఒక ఏరియాలో రోడ్లు వేయించాలని, మరొక ఏరియాలో యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి, అక్కడ మలుపు రోడ్లు సరిచేయాలి, అక్కడికి దగ్గరలో ఒక హాస్పిటల్ కట్టాలి అని అడగండి అని ఆ ప్రాంతం వారికి చెప్పాడు. ఇంకొక ప్రాంతంలో సముద్రపు నీరు పొంగితే వారికి ఇల్లు అన్నీ మునిగిపోతూ ఎంతోమంది చనిపోతున్నారు. బిడ్డలకు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. తరచుగా మీరు ఎక్కువగా కలుషితం అవుతుంది, నీరు ఎక్కువగా కలుషితమవుతుంది. అందుకని నీళ్ళ ట్యాంకర్లు పెట్టించాలని కోరండి. ఆ విషయాలకు శ్రద్ధ వహించి అక్కడ వారికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు గవర్నమెంట్ తరపున ఏమైనా నివాసయోగ్యమైన ఇళ్లను ఆపదలు వచ్చినప్పుడు ఉండడానికి కట్టివ్వాలని వారు అడగాల్సిందిగా చెప్పాడు. అంతేకాదు చేపలు అమ్ముకోవడానికి మాకంటూ ఒక అవకాశం ఇవ్వాలి, కావాలంటే ఏదైనా ఒక పన్నులాగా వివరించండి. అంతేకాని ఆ పాట మీరే పాడుకొని మాకంటూ ఏ లాభం లేకుండా కష్టపడ్డ వారికి లేకుండా చేయొద్దంటూ పెట్టుబడి లేని వ్యాపారం కదా బాబు అంటూ వేడుకోండి అని సలహాలన్నీ కూడా చక్కగా చెప్పాడు. అలాగే ప్రతిదీ కూడా అందరి బుర్రల్లో నాటుకునేలాగా చక్కగా చెప్పాడు సూర్య. తనతో పాటు ఇద్దరు కాంపౌండర్ సిస్టర్స్ని కూడా మామూలు మఫ్టీ డ్రెస్సుల్లో తీసుకెళ్తూ వాళ్ళతో కూడా చక్కగా అందరికీ చెప్పిస్తూ పాంప్లెంట్స్ పంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు మర్చిపోవద్దని, బొమ్మల ద్వారా తెలుసుకునేటట్లు రాతపూర్వకంగా తెలుసుకునే వాళ్లకు ఆ విధంగా అలా పాంప్లెంట్ సిద్ధం చేయించాడు సూర్య. అన్నీ పంచుకుంటూ వచ్చారు. ఇక అర్జున్ స్వామి గారి హాస్పిటల్ విషయాల్లోకి వెళ్తూ ఆ స్థలము వాళ్ళదైనా కూడా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు సుబ్రహ్మణ్యం వాళ్ళు. మాలాంటి పేదలకు అన్నదానం, వస్త్రదానం ఇంకా వైద్యం అన్నీ కూడా ఇస్తున్న డాక్టర్ గారు మాకు కావలసినవన్నీ కూడా ఆయన సొంత స్థలాలలో అన్నీ సిద్ధం చేయిస్తూ ఎంతో శ్రమ చేయిస్తూ అందరికీ పనులు కల్పిస్తున్నారు. అలాగే మాకు తినే వసతులు కల్పిస్తున్నారు. ఆయన స్థలంలోనే మా పిల్లలకు బడులు కట్టించాడు, హాస్పిటల్ పెట్టించారు. అన్ని బాధ్యతలు కూడా ఆయన పట్టించుకునే వారికి అప్పగించారు. ఆ ఒక్క స్థలాలను ఆక్రమించుకోవాలని చూస్తున్నారంటూ పేద ప్రజలు, పేషెంట్స్ ఇటువంటి వారు చాలామంది సంతకాలు పెట్టి పైకి పంపించారు. అవన్నీ కూడా చూసిన పెద్దలు సుబ్రహ్మణ్యంతో సపరేట్గా మాట్లాడడానికి వచ్చారు. మీరు రాజకీయాల్లోకి ఎదగాలంటే ఇటువంటి ప్రజల యొక్క కంప్లైంట్స్ అసలు ఉండకూడదు. ఇప్పుడు ఆ ప్రాంతాలు మీరు ఆక్రమించుకుంటే లేనిపోని చెడు పేరు వస్తుంది. ఓట్లు ఎవరు వేయరు, పార్టీ గల్లంత అవుతుంది. ప్రజల మనసులను గెలుచుకోవాలి. నా పార్టీ తరపున నేను నిలబెట్టానంటే నీ మీద నమ్మకంతోనే నిలబెడుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి నా బదులు నేను నిలబెట్టాను సుబ్రహ్మణ్యం. దక్షిణం కూడా మీ దగ్గరే పనిచేసేలాగా అన్నీ నియమించాను. ఇంకా నీకు కావాల్సిన మనుషులను పంపిస్తాను. ప్రజలకు కావాల్సిన సేవలు చేయి. ఓట్లు మనకు పడేలాగా గెలిపించేలాగా ప్రయత్నించు. గెలిచిన తర్వాత ఎవడు సంపాదన వాడికి ఉండనే ఉంటుంది. అంతేగాని ఏమాత్రం మన పార్టీ దెబ్బతిన్నా కూడా భరించలేము అంటూ బైక్ గుర్తుకే మన ఓటని అందరికీ కుర్రవాళ్ళకి బైక్స్ పంచడము, ఇంకా డబ్బు, మందు, బిర్యానీలు ఇటువంటివి పంచడంలో ఏమీ తగ్గించవద్దు. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఇవ్వండి అంటూ చాలా సలహాలు ఇచ్చి డబ్బు కూడా ఇచ్చాడు. స్వామి అయ్యర్ అలాగే మీ పేరు నిలబడతాను. మీరు నా మీద నమ్మకంతోనే దబ్బకించారు కాబట్టి తప్పకుండా గెలిపించి తీరుతానన్నాడు సుబ్రహ్మణ్యం. అర్జున్ స్వామి గారి ఆస్తులకు సంబంధించిన విషయాలన్నీ ప్రజాసేవకు అన్నట్లుగా రాసి ఉండడంతో ఆయన పేరు మీద ఏమీ లేకుండా ప్రజల పేరు మీద ఉన్న ఆ స్థలాలు ఆక్రమించుకుంటే అది తప్పుకోలేని పెద్ద కేసు అవుతుంది, చాలా గొడవలు తెచ్చిపెడుతుంది అన్న విషయాలు తెలియాలని ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచి పేషెంట్స్తోనూ పేదలతోనూ సంతకాలు పెట్టించి అవి పై డిపార్ట్మెంట్కి పంపి
స్వామినాయర్ దగ్గరకు చేరేలా చేసింది సూర్య. మొత్తానికి ఆ పథకం ఫలించింది. ఇంకొక పక్క సోమనాథన్ చెట్టు గుర్తుకే మీరు ఓటు వేయాలన్నట్లుగా అతను ఇంకొక వైపు నిలబడ్డాడు. ఇటు సుబ్రహ్మణ్యానికి అటు సోమనాథన్కి పోటీ పోరు బాగా ఉంది. ఇద్దరు కూడా సమఉజ్జీలని అన్నీ పంచడంలో ఒక పార్టీ వారు స్వామినాథన్కి సపోర్ట్గా ఉంటే మరొక పార్టీ వారు సుబ్రహ్మణ్యానికి సపోర్ట్గా ఉన్నారు అని క్యారెట్ హల్వా చేసి స్పూన్తో తినిపిస్తూ ఉంది సూర్యకు. ఈ హల్వా కూడా నీలాగే ఉంది చూడ్డానికి అంటూ నవ్వాడు సూర్య. అయితే నన్ను తినేస్తారా ఏమిటి అన్నది హనీ చిలిపిగా నవ్వుతూ. ఒకేసారి తింటే ఏం బాగుంటుంది, కొంచెం కొంచెం తింటే ఆ రుచి ఏదో తెలుస్తుంది, మధురంగా ఉంటుంది. ఎక్కడికక్కడే ప్రేమకు లింకు భలే ఉంటుంది, పెదవులకి పెదవులు కలుసుకుంటాయి, అలాగే శరీరం శరీరంతో అంటూ చెవిలో మాట్లాడిన సూర్య మాటలకు అమ్మో సూర్య మరీ ఇలా మాట్లాడుతున్నారు, మా హీరోలాగా పైకి క్లాస్లా కనిపిస్తారు, ఇంకొకసారి రొమాంటిక్గా అనిపిస్తారు, మరొకసారి ఫైటర్లా కనిపిస్తారు, ఇంకొకసారి వేదాంతిలా కనిపిస్తావు బాబు. అసలు నువ్వు ఏ అవతారమో తెలియదు. నీ పేరు సూర్య అయినందుకు 7 గుర్రాలు ఎక్కుతావు, ఎప్పుడు గుర్రం మీద ఉంటావో తెలియదు కదా అంటూ నవ్వేసింది హనీ. ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావు? అన్నీ కూడా భలే మాట్లాడుతుంటావు. నీలో ఇంత మాటగారితనం, అల్లరితనం, చిలిపితనం, ఇలాంటి చిలాకితనం ఇవన్నీ ఉన్నాయని నాకు తెలియదే అన్నాడు నవ్వుతూ సూర్య. ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు అమాయకురాల్లాగా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అలాగే తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న వారందరికీ ప్రియమైన బిడ్డలా పెరుగుతుంది. అందుకే గారాబంగా అలా కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, భార్యాభర్తల బంధంలో ఆనందాన్ని తెలుసుకుంటుందో అప్పుడే అన్నీ వచ్చేస్తాయి. ఇటువంటి మార్పులు ఆమెలోకి. పైగా మన ప్రశాంతి నిలయం ప్రేమ నిలయం కదా, అక్కడ లేని విషయం ఏముంది మరి అంటూ నవ్వింది హనీ. ఈ క్యారెట్ హల్వా నీకు ఒకలాగా తినాలి, నీకు ఒకలాగా తినిపించాలి అనుకుంటున్నాను అన్నాడు సూర్య. స్పూన్తో సూర్య హల్వా పెడుతుంటే సూర్య హనీ నీ దగ్గరకు తీసుకుని ఆమె పెదవులకు తన పెదవులతో అందించాడు తీయటి రుచికరమైన హల్వా. అబ్బా ఇలా తింటారా ఎవరైనా అసలు అంటుంటే ఇలాంటప్పుడు అలాగే తినాలనిపిస్తుంది, కలిసి స్నానం చేయాలనిపిస్తుంది, ఒకే టప్పులో ఇద్దరం అంటూ ఉన్న సూర్య మాటలకు బాగుంది, ఈరోజు స్పెషల్ కేసులు వస్తున్నాయి, నేను చూడాలి, వాటి గురించి అర్జున్ స్వామి గారితో కాస్త మాట్లాడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి అని అంటుంటే నాకు చాలా వర్క్ ఉంది, నేనేం ఖాళీగా లేనమ్మా, అవకాశం అనేది దొరకడం లేదు ఈ మధ్యన, అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకుంటున్నా కదా, ఇటు హాస్పిటల్ విషయం, అటు అర్జున్ స్వామి గారి దగ్గర కాసేపు ఉండడం, ఇంకో పక్క ఈ స్థలాల్లోని పొలాలు, అన్ని చోట్ల ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకుంటున్నాను. అర్జున్ స్వామి గారి ఎకరాల స్థలంలో అలాగే ఇంటింటికి వెళ్ళి ఏ పార్టీ వాళ్ళని ఏం అడగాలి అన్నీ కూడా పాంప్లెంట్స్ తయారు చేయించి అటు సిస్టర్స్ని కాంపౌండర్స్ని కూడా చక్కగా తీసుకెళ్ళి ఇంటింటికి పంపిస్తున్నారుగా పాంప్లెంట్స్ అంటూ నవ్వింది అని. నీకెలా తెలుసు అంటుంటే పాంప్లెంట్లో విషయాలు నేను చదివాను, ఎక్కడ ఏ లోటుపాట్లు ఉంటే అక్కడ అన్నీ కూడా చక్కగా పొందుపరిచి బొమ్మలు కూడా వేయించి అంత శ్రద్ధ తీసుకున్నారంటూ నవ్వింది హనీ. జాబ్ చేసుకుంటూ నేనొక్కడినే రూమ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను వంట చేసేవాడిని, చక్కగా మామిడికాయ పులిహోర రుచిగా చేస్తాను, చేయనా అన్నాడు సూర్య. ఇప్పుడు ఏం పులుపు తినాలని నాకేమనిపించడం లేదు బాబు సూర్య అంటూ నవ్వింది హనీ. ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా ఏమిటి అన్నాడు సూర్య నవ్వుతూ. అలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకేముంది, నేను మాత్రం అలాంటివి తీసుకోను, నేను ఎంజాయ్ చేస్తాను ఆ శుభమైన ముహూర్తం ఎప్పుడొస్తుందా అని. అలాంటప్పుడు అమ్మ వాళ్ళను లేదా అన్న వాళ్ళను ఎవరినైనా కూడా నా దగ్గర నుంచి చక్కగా వారి సహాయం పొందుతూ నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలనంటూ నవ్వింది హనీ. అవును, మంచి అవకాశాలు భగవంతుడు ముందుగా ఇస్తాడట, అటువంటప్పుడు ఏం అడ్డాలు పెట్టకూడదంటూ నానమ్మ చెబుతూ ఉండేవారు ప్రణతి అక్కకు. అక్క నాకు మొన్న అదే విషయం చెప్పింది ఫోన్లో. ఒక వయసు అంటూ వచ్చాకే పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి ముందు ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలట. పెంచడం అనేది మనకి ఇబ్బంది లేని విషయం, పని వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు లేవంటూ నవ్వుతూ చెప్పింది అక్క అని చెబుతూ ఉన్న హనీ మాటలకు మంచి విషయమే అంటూ నవ్వేశాడు సూర్య. అక్క మరొక మాట కూడా చెప్పింది, అలా నువ్వు ప్రెగ్నెంట్ అయినా ఇబ్బంది లేదు, మన సూర్య అన్ని పనులు చేసి పెడతాడు, వంట కూడా బాగా చేస్తాడని కూడా చెప్పింది. మా అక్క దగ్గర కూడా ఒకసారి మీరు ఏదో వంటకం చేశారట కదా,
విశ్వాస్ బావ మీరు అని చెప్పింది హనీ. నిజమే, నేను విశ్వ అన్న చేసాం కొన్ని వంటలు, అక్కకు బాగా నచ్చాయి, బావగారు కూడా ఇష్టపడ్డారు అని చెబుతూ ఉంటే సూర్య హనీ సంతోషంగా వింటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. హడావిడిగా రెడీ అయిపోతుంది. చెర్రీ హనీకి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది. అన్నయ్య ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారంటుంటే చెర్రీ ఒకసారి నా వైపు చూడమ్మా అంటూ ఉన్నాడు. చెర్రీ వైపు చూసి హనీ పకపక నవ్వుతుంది. అదేంటన్నయ్య, బాబును ఒకవైపు నడుముకి తగిలించుకొని మరొక వైపు వదిలినెత్తుకున్నావేంటి అంటూ నవ్వేసింది హనీ. దీపికను కూర్చోబెట్టాడు, బాబుని చూపించాడు. వీడు చూడు అసలు ఎత్తడు మరిగాడు బాగా, వాడి ముఖంలో కోపం చూడు అని చెబుతున్నాడు. ఈ సమయంలో కావాలని హనికి చూపించకపోతే ఏమైంది, నన్ను కూడా ఎత్తుకున్న సంగతి చెప్పాలి కాబోలు అని బుంగమూతి పెట్టుకుంది దీపిక. వదిన ఏమిటలా నీరసంగా ఉన్నారంటూ అడిగిన హనీ ప్రశ్నకు వాంతులు ఎక్కువగా అవుతున్నాయి హనీ, నీరసంగా ఉంది, వాంతయ్యాక కళ్ళు తిరుగుతుంటే తీసుకొచ్చారు నన్ను, అప్పటికి మీ అన్నయ్య బాబును అలా ఎత్తుకొని ఉన్నారు, ఒక బ్యాగ్లో ఉన్నట్టుండి నడుముకి తగిలించుకుంటారు కదా అని చిన్నగా చెప్పింది దీపిక. ఇక్కి సగమైన వదిన వైపు చూస్తూ ఒకవైపు చంటి బిడ్డ, మరొక వైపు వదిన ఇబ్బంది అయిపోతుంది, ఇంకా నయ్యం పెద్ద బాబుని సౌమ్య వదిన చూస్తుంది కాబట్టి సరిపోతుంది అంటూ నవ్వింది హనీ. వీడు నాలాగా అల్లరిగా ఉంటాడమ్మా, ఎవరు వస్తే వాళ్ళు ఎత్తుకోవాలి వీడిని పట్టించుకోకపోతే కోపంగా చూస్తాడు, ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతున్నాను వాడి ముఖం చూడు అంటూ నవ్విన చెర్రీ వైపు చూసి హనీ బాబు వైపు చూసింది. వాడు కోపంగా చెర్రీ వైపు, దీపిక వైపు, ఫోన్ వైపు చూస్తున్నాడు. అలా ఉన్నాడు రా వీడికి ముక్కు మీద కోపం, మళ్ళీ అల్లరి, అందరూ వాడినే పట్టించుకోవాలి. ఇంతలో సౌమ్య పెద్ద బాబుని ఎత్తుకొని వచ్చింది. ఏమిటి దీపిక, వాంతులు విపరీతంగా అవుతున్నాయా అని అడుగుతూ ఉంటే అవునక్క అంటూ చెప్పింది. దీపిక హాయ్ హనీ అని పలకరించింది ఫోన్లో ఉన్న హనీని. సౌమ్య చూసి జో సౌమ్య దగ్గర ఉండి నవ్వుతూ ఉన్నాడు. వీడెప్పుడు నవ్వుతూనే ఉంటాడు. పెద్దవాడు సౌమ్యంగాను చిన్నవాడు రౌద్రంగాను పుట్టారు. అమ్మ పెద్దవాడి పేరు సౌమిత్, చిన్నవాడి పేరు రౌమిత్ అని పెడదామనుకుంటున్నాను అంటున్న చెర్రీ మాటలకు పేర్లు బాగున్నాయన్నయ్య అవి అంటూ నవ్వింది హని. రౌద్రం రూపం రౌమిత్, సౌమ్య రూపం సౌమిత్ అంటున్న చెర్రీ వైపు చూసి నవ్వుతూ ఉంది హని. ఇద్దరు భలే ముద్దుగా ఉన్నారు. పెద్దవాడు నవ్వుతూనే ఉన్నాడు. చిన్నవాడికి ఆ కోపం ఎందుకు, ముక్కు కూడా ఎర్రగా ఉంది వాడికి అంటూ ఉంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నంత వీడికి వాళ్ళమ్మను మరొక వైపు ఎత్తుకున్నానని కోపం వీడికి. మీ చిన్న వదిన కూడా బక్కరాకాసి కదమ్మా అంటున్నా చెర్రీ వైపు చూసి నవ్వుతూనే ఉంది హని. సౌమ్య నవ్వుతూ ఎలా ఉంటుంది అక్కడ, ఏం చేస్తున్నారా, హ్యాపీగా ఉంటున్నారా అని అడుగుతుంటే అంతా బాగానే ఉంది వదిన, ప్రస్తుతానికి నేను ఒక కేసు అటెండ్ అవ్వాలి, అర్జెంటుగా వెళ్ళాలి, అన్నయ్య ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేశాను అంటూ నవ్వింది హని. ఇంతలో హనీకి వేరే ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు, త్వరగా రా, పేషెంట్ వెయిటింగ్ అంటూ సూర్య మాట్లాడుతున్న మాటలు బయటకి వినిపిస్తున్నాయి. సరే వదిన, అన్నయ్య వదినలు బుజ్జి బాబులు అందరికీ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది హనీ. వెళ్ళిపోయింది. దీపిక మరి అలా నీరసంగా ఉంటే ఎలా, ఏదో ఒకటి వాంతులైనా సరే ఏదో ఒకటి తీసుకోవాలి, లేకపోతే నీరసించిపోతావు. ఈ తేనె నిమ్మరసం కాస్త అల్లం రసం కలిపి తీసుకొచ్చాను, ఇది చప్పరిస్తూ ఉండమ్మా అన్నది సౌమ్య. ఇద్దరికి తల్లిపాలు లేకపోవడం నిజంగా చిత్రమైన పరిస్థితి. తల్లులు వేరు తండ్రులు వేరు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు వీరు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు చెర్రీ. అసలు వీరిని భూమి మీదకు తీసుకురావడానికి 9 నెలలు కష్టపడిన తల్లికి వీరితో సంబంధమే లేదు. అన్నీ చిత్రంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఊహించని విధంగా జరుగుతుంటాయి. మళ్ళీ ఇంతలోనే దీపికకు ఈ విధంగా నెల తప్పడం. ఇంతలో పుణ్య ఫోన్ చేసింది. హాస్పిటల్కి రమ్మన్నాను కదా దీపిక, ఒకసారి వచ్చి వెళ్ళండి, సౌమ్య అక్కతో రా అని చెప్పింది గగన. అక్క ఇక్కడే ఉంది అని చెప్పడంతో సరే మరి ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉండు, చెర్రీ పాలు కలిపి పెట్టాను కదా, మేము హాస్పిటల్కి వెళ్ళి దీపికని చూపించుకొని తీసుకొస్తామని చెప్పి సౌమ్య దీపికని తీసుకొని వెళ్ళింది. ఇద్దరు పిల్లల మధ్యన కూర్చున్న చెర్రీ వెంటనే ఆఫీస్ కాల్లో అటెండ్ అవ్వాలి, ఎలా వీరిద్దరని దీనంగా ముఖం పెట్టుకుని కూర్చునున్నాడు. ఆ సమయంలో ఉమా ఉష ఇద్దరు లోపలికి వచ్చారు. చెర్రీని చూసి ఒక్కటే నవ్వారు. అప్పుడే ఫ్యాక్టరీలోకి వెళ్ళి వచ్చారా పిన్ని అని అడిగిన చెర్రీ వైపు చూసి ఫ్యాక్టరీ దగ్గర డాడీ ఉన్నారు అందుకే వచ్చేసామన్నది ఉమా. ఏమిటి ఇద్దరు పిల్లలతో కుస్తీ పడుతున్నావా అంటూ పెద్దవాడిని ఉమా తీసుకుంటే చిన్నవాడిని ఉషా తీసుకుంది. అమ్మయ్య మమ్మీ, నేను అర్జెంటుగా ఆఫీస్ కాల్స్ అటెండ్ అవ్వాలి ప్లీజ్ అని చెప్పడంతో నీకేం బాధ లేదు, నీ పని నువ్వు చూసుకోరా అని పిల్లలిద్దరిని తీసుకెళ్లారు బయటకు. ఉమా ఉష అక్క ఏం చేస్తున్నారా,
నువ్వు అని పిలిచిన ఉమా పిలుపుకి వేగంగా వచ్చింది సుమ. ఏమిటి త్వరగా వచ్చేశారు, ఫ్యాక్టరీ నుంచి వచ్చినట్టే తెలియలేదు అంటూ నవ్వింది సుమ. ఈ పిల్లలిద్దరూ ఏమిటి వీళ్ళ తల్లులేరి అని నవ్విన సుమ మాటకు వాళ్ళ తల్లులు హాస్పిటల్కి వెళ్ళారు. దీపికకు వాంతులు అవుతున్నాయి కదా, అందుకే అక్కడ వర్క్ ఎక్కువ లేదు, ఆయన అక్కడికి వచ్చేసరికి మేము ఇట్లా వచ్చేసాం అని చెప్పింది ఉమ. పెద్దవాడు చూడు ఎలా నవ్వుతున్నాడు, చిన్నవాడు చూడు ఆ కోపం అంటూ సుమ చిన్నవాడిని ఎత్తుకొని, ఎందుకురా నీకు అంత కోపం, ఈ పెద్ద తాత దగ్గరికి వెళ్ళు, చక్కగా పాట పాడుతారంటూ ఉత్తేజ్ దగ్గరకు తీసుకువెళ్ళింది సుమ. ఉత్తేజ్ అలాగే వాళ్ళ కుర్చీలో వాలి ఏదో పాటను హమ్ చేసుకుంటూ ఉన్నారు. తాతగారు ముందే పాట పాడే మూడ్లో ఉన్నారు. రా అంటూ ఇదిగోండి మీ బాస్ అంటూ బాబుని ఇచ్చింది. చిన్నవాడిని అందరూ బాస్ అంటూ, పెద్దవాడిని జో అంటూ పిలుస్తున్నారు. అందరి మీద అధికారంగా చూసినట్లు చూస్తాడు చిన్నబాబు కోపంగా. అందుకే ఆ పారు పెట్టారు వాడికి. ఎంత క్యూట్గా ఉన్నావురా ఇంత చిన్న వయసులో, అంత కోపం ఎందుకు నాన్న అటువంటి అంటూ బాబుకి పాలు పట్టించిన సుమ భర్త ఇవ్వడంతో తన పొట్ట మీద వేసుకొని, బాలరామ నీకు జోలపాడనా, లక్ష్మణరామ నీకు లాలిపాడనా, భరతరామ నీకు జోలిపాడనా, శత్రుఘ్నురామ నీకు లాలిపాడనా, కోపమేలరా చిన్ని కన్నయ్య, లోకమంతా తెలియాలి నీకయ్య, లేనిపోని ఉద్రేకం వద్దయ్యా, అందంగా నవ్వరామా రామయ్య అంటూ పాట పాడుతున్న ఉత్తేజ్ పాటకు బాబు నవ్వుతూ చూశాడు పెద్ద తాత వైపు. కాసేపటికి నిద్రపోయాడు. ఉమా వచ్చివాడు నిద్రపోయాడు. వీడు నవ్వుతూనే ఉన్నాడు. ఒకవైపు ఉషాని నవ్వుతూనే ఉన్నాడు. వీడే అల్లరివాడు అంటూ నవ్విన ఉమా మాటకు మీ బావగారికి కాస్త పొట్ట పెరిగింది, అందుకని ఆ పొట్ట మీద చక్కగా బెడ్ లాగా భావించి హాయిగా నిద్రపోయాడు. పాట పాడుతుంటానని చెప్పింది సుమ. అక్క నువ్వు ఈ మధ్యన మాటలు బాగా నేర్చావే, బావగారినే అంటున్నావే అంటూ ఉమా అంటుంటే, అవును సుమ అక్క మాట్లాడుతుంటే చాలా తెలివిగా ఉంటున్నాయి మాటలు, ఇప్పుడు నువ్వు మాట్లాడినట్లుగా అనిపిస్తుంది అక్క, ఇప్పుడు నాకు అంత బాగుంటున్నాయి మాటలు అంటున్న ఉషా వైపు చూసి, బాగుంది నేనేం మాట్లాడాను అంత మెచ్చుకుంటున్నారంటూ నవ్వింది సుమ. ఆనాటి చిలిపి కోడళ్ళు జో అని ఎత్తుకుంటూ మార్చి జోల పాడుతూ నిద్రపుచ్చేశారు. ఇద్దరు పిల్లలు ఉయ్యాల్లో పడుకొనున్నారు. హనీ పేషెంట్ వైపు పరిశీలనగా చూసింది. ఏమైందని అడుగుతుంటే ఎడమవైపు బాగా చేయి లాగేస్తుంది, ఈ సైడు నొప్పి వచ్చేస్తుంది, నాకు గుండెల్లో నొప్పి అని భయంగా అనిపిస్తుంది అంటున్న ఆ అమ్మాయి వైపు చూసి, నీ వయసు ఎంత అని నవ్వింది హనీ. నా వయసు 25 అని చెప్పిన అమ్మాయి మాటకు, నీకు అసలు గుండె నొప్పి ఎందుకు వస్తుంది, యాక్టివ్గా ఉన్నావు కదా అంటూ ఉంటే, అవును మరి చెయ్యి లాగుతూ కాస్త పెయిన్గా ఉంది, చెమటలు కూడా పట్టాయి, అందువల్ల అనుమానం కలిగి వచ్చాను అని అంటున్న ఆ పేషెంట్ మాటకు, మీరు ఉదయం నుంచి ఏమేం పనులు చేశారు, ఏం తిన్నారో చెప్పండి అన్నది హని. నేను ఉదయం నుంచి ఏమీ అంతగా తీసుకోలేదు, నిమ్మకాయ నీళ్లు తాగాను, తర్వాత అక్క వాళ్ళ బాబుని ఎత్తుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాడు, అక్కకు హెల్త్ బాగోలేదు, అందుకే బాబుని చూసుకుంటూ ఉన్నాను, ఈ 4 రోజుల నుంచి వాడు ఎత్తుడు మరిగాడు, ఎత్తుకోకపోతే ఏడుస్తున్నాడు అని చెప్తున్న ఆ పేషెంట్ మాటలకు కారణం అదే. మీరు అలవాటు లేకుండా బాబుని ఇటువైపు ఎత్తుకోవడంతో భుజం లాగుతూ చెయ్యి లాగుతుంది అంతే, బీపీ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఈసీజీ కూడా తీస్తాను, మీకేదైనా డౌట్ ఉంటే అంటూ నవ్వింది అని. లేదు నేను అనుకున్నాను, కానీ అక్క భయపెట్టేసింది, చిన్నవాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ముందు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోమంటే మీ దగ్గరికి వచ్చాను మేడం అంటూ నవ్వుతున్న అమ్మాయి వైపు చూసి, మరేం బాధలేదు, మీకు చెప్పిన ఎక్సర్సైజ్ చేసి ఈ ఆయింట్మెంట్ అప్లై చేసి కాపడం పెట్టండి హాట్ వాటర్తో, తగ్గిపోతుంది. ఇక పరిగడుపున ఏదైనా ఆహారం కూడా తీసుకుంటూ ఉండండి, మనం డైట్ రోజుకో రకంగా తీసుకుంటే తేడా చేస్తుందని చెప్పింది హని. ఆ తర్వాత సూర్య దగ్గరకు ఒక 6-7 రావడం చూసి ఏమిటా అని గమనించింది హని. వారు పైకి వెళ్ళడంతో మెట్ల వైపు నడిచింది. వచ్చిన వారు ఎవరు, తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.